సుల్తాన్పూర్ విలేజ్లో ఉన్న ప్లేగ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. పిల్లలు, నేను మీతో ఆడుకోవచ్చా అని ఆ దెయ్యం అంటుంది. ఆ మాట విని పిల్లలు దెయ్యాన్ని చూస్తారు. అంతే, వామ్మో దెయ్యం అంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. దెయ్యం నవ్వుతూ ఒక పిల్లాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ఊరంతా భయపడిపోతుంది. ఇక అప్పటినుంచి పిల్లల్ని ఎత్తుకెళ్లే దెయ్యం తిరుగుతుందని ప్రజలందరూ తమ పిల్లల్ని బయటకు రానియకుండా ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి పనులకు వెళ్తూ ఉంటారు. దెయ్యం ఊరంతా తిరుగుతూ పిల్లల కోసం చూస్తూ ఉంటుంది. దెయ్యానికి పిల్లలెవరూ కనిపించరు. ఏ ఇంటికి చూసినా తాళం ఉంటుంది. అప్పుడా దెయ్యం ఇలా అనుకుంటుంది, నేను పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నానని పిల్లల్ని బయటికి రానియకుండా ఇళ్లలో ఉంచి తాళాలు వేసుకొని పనులకు వెళ్తున్నారా? సరే సరే, మీ జాగ్రత్తలో మీరున్నారు. నా పనిని నేనెలా చేసుకోవాలో నాకు తెలుసు అనుకుంటూ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే ఊరిలో ఉంటున్న సీనయ్య తన కూతురు చాందినిని ఇంట్లో పెట్టి తాళం వేస్తాడు. చాందిని కిటికీ దగ్గరికి వస్తుంది. కిటికీలో నుంచి బయటికి బాధగా చూస్తూ ఉంటుంది. నాన్న, ఇప్పుడేమో నువ్వు పొలానికెళ్ళి చీకటి పడ్డాక ఇంటికొస్తావు. అప్పటి వరకు ఇంట్లో నేనొక్కదాన్నే ఎలా ఉండాలి నాన్న? నీ బాధ నాకు అర్థమైంది తల్లి. నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో. తెలిసి తెలిసి నిన్న ఆ దెయ్యానికి ఆహారం చేయలేను తల్లి. ఆ దెయ్యానికి కనపడకుండా ఆడుకుంటాను నాన్న. ఎవరితో ఆడుకుంటావు తల్లి? పిల్లలందరూ ఇళ్లలోనే ఉన్నారు. బయటికి ఎవరూ రావట్లా. తాళం తీయి నాన్న, నేను దెయ్యానికి కనపడకుండానే ఆడుకుంటాను కదా. తీయలేం తల్లి, లోపల జాగ్రత్తగా ఉండు అని చెప్పి సీనయ్య ఇంటి నుంచి పొలం దగ్గరకు వెళ్ళిపోతాడు. ఒక అరగంట తర్వాత తాళం చెవులున్న పెద్ద గుత్తిని పట్టుకుని తిరిగి ఊరిలోకి వస్తుంది దెయ్యం. ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న తాళం చెవుల గుత్తిలో నుంచి సరిపడా తాళం చెవి తీసి ఒక ఇంట్లో నుంచి ఒక పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోతాను. అప్పుడు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది, కానీ ఇంట్లో ఉండాల్సిన పిల్లలు మాత్రం ఉండరు అని దెయ్యం సంతోషంగా నవ్వుతూ సీనయ్య ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి తాళానికి సరిపడా చెవి తీసి తాళం తీసేస్తుంది. లోపల మంచం మీద కూర్చుని ఏడుస్తున్న చాందిని తలుపులు తెరిచిన శబ్దం విని ఒక్కసారిగా సంతోషపడుతుంది. నా బాధ భరించలేక నానే తిరిగి వచ్చినట్టున్నాడు అనుకుని గుమ్మం దగ్గరికి వస్తుంది. నవ్వుతూ దెయ్యం కనిపిస్తుంది చాందినికి. చాందినిని ఎత్తుకొని తిరిగి తాళం వేసి వెళ్ళిపోతుంది. అలా దెయ్యం తాళం చెవిల గుత్తి ఆధారంగా ఒక్కొక్క ఇంటి తాళం తెరిచి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. చీకటి పడ్డాక ఇంటికొచ్చిన తల్లిదండ్రులకి ఇళ్లల్లో పిల్లలు కనిపించరు. దాంతో సీనయ్యతో పాటు మరో 2 పెద్ద మనుషులు కలిసి ఊరి చివర ఉన్న తన గెస్ట్ హౌస్లో ప్రయోగాలు చేస్తున్న సైంటిస్ట్ అరవింద్ దగ్గరికి వెళ్తారు. పిల్లల్ని ఎత్తుకెళ్తున్న దెయ్యం గురించి వారికి చెప్తారు. సీనయ్య ఏడుస్తూ ఇలా అంటాడు, అయ్యా, ఎలాగైనా నా బిడ్డని నాకు ప్రాణాలతో అప్పగించండి అయ్యా. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. నేను తయారు చేసిన స్క్విడ్ బొమ్మని పంపిస్తాను. ఆ దెయ్యంతో చెడుగుడు ఆడుకొని పిల్లల్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎక్కడుంటుంది? అయ్యా, అది ఊరి చివర పాడుబడిన బంగ్లాలో ఉంటుందయ్యా. ఇక ఆ దెయ్యం ఉండే బంగ్లా దగ్గరికి అరవింద్ స్క్విడ్ని పంపిస్తాడు. అక్కడ దెయ్యం ఎత్తుకొచ్చిన పిల్లల్ని చూస్తూ ఉంటుంది. చెప్పండి, మీలో ఎవరిని ముందుగా తినాలి? నన్ను. స్క్విడ్ అలా అనగానే దెయ్యం స్క్విడ్ని చూస్తుంది. గన్ను పట్టుకొని తననే చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? పిల్లల్ని వదిలిపెట్టు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కాల్చి చంపేస్తాను. దెయ్యం పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని స్క్విడ్ని కొట్టబోతుంది. స్క్విడ్ తన చేతిలో ఉన్న గన్తో పెద్ద బండరాయిని కాల్చేస్తుంది. దాంతో ఆ రాయి ముక్కలుగా మారి దెయ్యం మీదే పడతాయి. దాంతో దెయ్యం పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి పారిపోతుంది. ఇక ఆ పిల్లల్ని తీసుకుని స్క్విడ్ ఊరికొస్తుంది. సీనయ్య తన కూతురు చాందినిని చూసి ఎంతో సంతోషిస్తాడు. అలా ఆ ఊరి వాళ్ళకి ఆ దెయ్యం బాధ వదిలిపోతుంది. చంద్రపురం అనే ఊర్లో గోవింద్ అనే వ్యక్తి ఉంటాడు. అతను చాలా ఆస్తిపరుడు. కానీ భార్య చనిపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కూతురిని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉంటాడు. ఈ గోవింద్ మీద, అతని ఆస్తి మీద శోభ అనే మహిళ కన్నువేస్తుంది. ఎలాగైనా సరే ఈ గోవింద్ గారిని పెళ్లి కొప్పించాలి. అన్ని కోట్ల ఆస్తికి నేనే వారసురాలనవ్వాలి అనుకుని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంది. చివరికి శోభ ట్రాప్లో గోవింద్ పడతాడు.
అతని దగ్గర చాలా మంచిదాన్లా నటిస్తూ శోభ ఇలా అంటుంది. రేపు మన పెళ్ళయ్యాక కూడా కావాలంటే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను. మీ పాపే మన పాపండి, దానికి తల్లి లేని లోటు నేను తీరుస్తాను అని మాయమాటలు చెప్తుంది. ఇక గోవింద్ ఇంట్లో ఆడుకుంటున్న తన కూతురు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కూతురు మిత్ర తనకెంతో ఇష్టమైన బార్బీ డాల్తో ఆడుకుంటూ ఉంటుంది. కూతురితో గోవింద్ ఇలా అంటాడు. చూడు మిత్ర, నీకోసం నేనొక ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆమె నీకు చనిపోయిన మీ అమ్మ గుర్తుకు రాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అమ్మ పేరేంటి నాన్నా? శోభమ్మ, ఆమె పేరు శోభ అని చెప్తాడు గోవింద్. అలా కొద్ది రోజులకే వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళైన తర్వాత నుంచి గోవింద్ వ్యాపారం పని మీద టూర్స్ వెళ్లే పనులు ఎక్కువ అవుతాయి. శోభతో ఇలా చెప్తాడు. చూడు శోభ, నాకు బిజినెస్ పనుల మీద టూర్స్ వెళ్లే పనులు పడుతున్నాయి. మిత్రని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. మిత్ర గురించి మీరు బెంగపడబాకండి, తను నా బిడ్డ. కానీ మీరు మాత్రం వెళ్లేలోపు ఒక్క విషయం మిత్ర మనసులో చేరకుండా చేసి వెళ్ళాలండి. ఏంటది? ఏం లేదండి, నేను మిత్రని తల్లిలా చూసుకున్నానని కళ్ళల్లో నిప్పులు పోసుకునే జనం ఉంటారు. అందుకే నా మీద మీ మీద ఆ పసిదానికి ఉన్నవి లేనివి చెప్పి ఆ పాప మనసు పాడు చేస్తారు. కనుక అలాంటివేమి పట్టించుకోవద్దని చెప్పండి. సవతి తల్లిని కనుక నా మిత్రని నా నుండి దూరం చేయాలని చూస్తూ ఉంటారండి. అదేనండి నా భయం అంటూ శోభ దొంగ ప్రేమ నటిస్తుంది. తన మనసులో ఉన్న విషపు ఆలోచనకి అప్పుడే బీజమేస్తుంది. పాపం భార్య మాటలు నిజమే అనుకొని నమ్మేస్తాడు గోవింద్. ఆమె చెప్పినట్టే కూతురికి చెప్పి శోభ మీద భరోసా ఇచ్చి ఊరెళ్తాడు. ఇక ఆ తరువాత నుంచి శోభ మిత్రని రాచి రంపాన పెట్టడం మొదలు పెడుతుంది. ఒకరోజు మిత్రని శోభ బాగా కొడుతుంటే పాపం మిత్ర ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా కొట్టకమ్మా, దెబ్బ గట్టిగా తగులుతుందమ్మా, కొట్టకమ్మా. అమ్మ ఏంటి అమ్మ, పిన్ని అని పిలు. ఆయన ఎప్పుడు ఈ బొమ్మని సంకులో పెట్టుకుని తిరుగుతూ ఉంటావెందుకు? ఈ బొమ్మ నీకు కూడా లేకపోతే చస్తావా ఏంటి అని ఆ బొమ్మని లాక్కొని బయటకు విసిరిస్తుంది. అప్పుడు మిత్ర ఏడుస్తూ ఇలా అంటుంది. పిన్ని, అది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ పిన్ని, అదే మా అమ్మ పిన్ని, దాన్ని విసిరేయొద్దు పిన్ని అంటూ ఆ బొమ్మ కోసం బయటకు వెళ్తుంది మిత్ర. శోభకి కావాల్సింది కూడా అదే. మిత్ర బొమ్మ కోసం బయటకు వెళ్ళగానే తలుపులు వేసేస్తుంది. ఆ రాత్రంతా చలిలో మంచులో మిత్ర వణుకుతూ నిద్రపోతూ ఉంటే ఆ బార్బీ డాల్లోకి మిత్ర తల్లి ఆత్మ వచ్చి చేరుతుంది. అప్పుడు ఆ బొమ్మ ఇలా అంటుంది. నా కూతుర్ని ఇన్ని కష్టాలు పెడుతుంది, దీనికి తగిన బుద్ధి చెబుతాను అనుకొని ఆ డాల్ గాలిలో తేలుతూ లోపలికి వెళ్తుంది. శోభతో ఇలా అంటుంది. ఏమే రాక్షసి, నా ఆస్తి కోసం నా భర్తనే పెళ్లి చేసుకొని నా కూతుర్ని బయటికి గెంటేస్తావా? చూడవే నిన్నేం చేస్తాను అని తన దెయ్యం శక్తుల్ని శోభ మీద చూపిస్తుంది. దాంతో శోభ బాగా భయపడిపోయి ఇలా అంటుంది. నన్ను క్షమించక్క, నీ బిడ్డని నిజంగానే నా కన్న కూతురిలాగా చూసుకుంటాను. ఇక ఏ పొరపాటు చేయనక్క అంటూ బార్బీ డాల్లో ఉన్న మిత్ర తల్లిని బ్రతిమాలుకుంటుంది శోభ. అప్పుడు ఆమె శాంతించిన తర్వాత శోభ బయటకు వెళ్ళి చలిలో వణుకుతున్న మిత్రతో ఇలా అంటుంది. సారీ తల్లి, ఇంకెప్పుడు నీతో కోపంగా ప్రవర్తించను. రామ్మ, లోపలికెళ్దాంరా అని బార్బీ డాల్ దెయ్యానికి భయపడి మిత్రని లోపలికి తీసుకుని వెళ్తుంది. అంతేకాదు, ఆ రోజు నుంచి శోభ మిత్రని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా బార్బీ డాల్ గోస్ట్ తన కూతురికి ఒక తల్లినిస్తుంది.